ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నిండు చంద్రుని వెన్నెల కాంతుల్లో శ్రీ మలయప్ప స్వామి అద్భుత కటాక్షం. తిరుమల క్షేత్రంలో వైభవపేతంగా శ్రీవారి పౌర్ణమి గరుడోత్సవం. పత్ర పుష్పయాగ మహోత్సవంలో కామాక్షి కపిలేశ్వరుల అనుగ్రహం. తిరుచి సేవలో మనోన్మణి సమేత శ్రీ చంద్రశేఖర స్వామి దర్శనం. చిన్నశేష వాహనంపై శ్రీ వేదనారాయణ స్వామి వైభవం. నాగలాపురంలో ఘనంగా బ్రహ్మోత్సవం. కీలపట్లలో ఆగమోక్తంగా చక్రస్నాన మహోత్సవం. శ్రీ కోనేటి రాయ్ స్వామివారికి చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనం. వైశాఖ పూర్ణిమ శుభవేళ నిండు చంద్రుని చల్లని వెన్నెల కాంతుల నడుమ ఉత్సవప్రియుడైన తిరుమల శ్రీవారు గరుడ వాహనంపై విహరిస్తూ భక్తకోటికి అభయ ప్రదానం చేశారు. తిరుమల పుణ్యక్షేత్రంలో శుక్రవారం రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారి గరుడోత్సవం వైభవపేతంగా జరిగింది. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన శ్రీ మలయప్ప స్వామివారికి గరుడ వాహన సేవను టీటీడీ విశేషంగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో వైశాఖ మాసం పూర్ణిమ పర్వదినాన వాహన మండపంలో శ్రీ మలయప్ప స్వామివారిని పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలు, లక్ష్మీ కాసులహారం ఇత్యాది అలంకారాలతో నవ్య సుందరంగా అలంకరించి జ్ఞాన వైరాగ్య ప్రదాత గరుడాల్వార్లపై ఆశీనులం చేశారు. భక్త బృందం అద్భుత కళా సాంస్కృతిక నీరాజనాలు మిన్నంటే గోవిందనామ స్మరణల నడుమ తిరుమల మాడవీధుల్లో శ్రీ వెంకటేశ్వరుని గరుడోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పటపటదే కొలుబగన పగిలేటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను. ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను. ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను. నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకేటు గరుడని నీవెక్కినను. నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే ఇటు గరుడని నీవెక్కినను. పటపటదే కొలుబగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను. ఈ కార్యక్రమంలో టీటీడీ చిన్నజీర స్వామి, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, ఇతర అధికారులు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 3వ రోజైన శనివారం ఉదయం యాగశాలలో చతుష్టానార్చన కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. చతుష్టానార్చన అనగా కుంభ, బింబ, మండల, అగ్ని ఆరాధన అని అర్థం. ఈ చతుష్టానార్చన జరపడం వలన దేశం సర్వశ్రేయోదాయకంగా ఉంటుందని చెబుతారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తికి అర్చకులు విశేషంగా ఆరాధనలు జరిపి నివేదన, మంగళ నీరాజన సమర్పణ గావించారు.
తిరుపతి కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తికి స్నపన తిరుమంజనం పత్ర పుష్పయాగ మహోత్సవాలు ఆగమోక్తంగా జరిగాయి. ఫిబ్రవరి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు కపిలతీర్థంలో కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవపేతంగా నిర్వహించింది. బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం ఆగమ సంప్రదాయం. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రసిద్ధ క్షేత్రంగా కపిలతీర్థం వెలసిల్లుతోంది. శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి ఇక్కడ నెలవై భక్తులను దివ్యంగా కటాక్షిస్తున్నారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో శుక్రవారం పత్ర పుష్పయాగ మహోత్సవం వేదోక్తంగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం ఈ విశేష క్రతువును నిర్వహించడం ఆగమ సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ఆలయంలోని ఉంజల్ మండపంలో శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తిని వేంచేపు చేశారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాగశాలలోని కుంభ జలాలను ఊరేగింపుగా తీసుకువచ్చి ఉత్సవమూర్తులకు ప్రోక్షణ చేశారు. అనంతరం అర్చకులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ అర్చకులు పాలు, పెరుగు, తేనె, చందనం, విభూది తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో శ్రీ సోమస్కందమూర్తికి, శ్రీ కామాక్షిదేవికి స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు విశేషంగా నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఇక పత్ర పుష్పయాగ మహోత్సవంలో శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయ ముఖద్వారం వద్ద ఉన్న శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి సన్నిధిలో అధికారులు, అర్చకులు పుష్పాలు, పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. గర్భాలయంలో పుష్పాలు, పత్రాలను ఉంచి పూజలు జరిపారు. అనంతరం ఆలయంలోని ఉంజల మండపంలో శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అర్చకులు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపెంగ, కలువలు తదితర పుష్పాలు, పలు రకాల పత్రాలతో పత్ర పుష్పయాగ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించి మహామంగళ హారతులు అందజేసి ఆది దంపతులను అంగరంగ వైభవంగా కొలువు తెచ్చారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ కపిలేశ్వర స్వామివారి పత్ర పుష్పయాగ మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ. ఇక పత్ర పుష్పయాగంలో భాగంగా శుక్రవారం సాయంత్రం తిరుచి ఉత్సవం జరిగింది. అర్చకులు శ్రీ మనోన్మణి సమేత శ్రీ చంద్రశేఖర స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి తిరుచి వాహనంపై వేంచెపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ తిరునగర్ వీధుల్లో తిరుచి సేవ వేడుకగా సాగింది. మనోన్మణి సమేత చంద్రశేఖర స్వామివారికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతి జిల్లా నాగలాపురంలోని శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి శనివారం ఉదయం చిన్నశేష వాహనం, శుక్రవారం రాత్రి పెద్దశేష వాహన సేవలు నయనానందకరంగా జరిగాయి. తిరుపతి జిల్లా నాగలాపురం క్షేత్రం ఉత్సవ కాంతుల్లో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది.
ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీ మహావిష్ణువు దశావతారాలలో తొలి అవతారమైన మత్స్యావతారంలో దర్శనమివ్వటం విశేషం. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న నాగలాపురం వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా 2వ రోజైన శనివారం ఉదయం శ్రీ వేదనారాయణ స్వామివారు సర్వాలంకార శోభితంగా చిన్నశేష వాహనంపై వేంచేసి భక్తులను కటాక్షించారు. వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. ఇక నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా తొలి రోజైన శుక్రవారం సాయంత్రం శ్రీ వేదనారాయణ స్వామివారికి ఆలయ ప్రాంగణంలో ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. ఊయలపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాభరణ భూషితంగా వేంచేపు చేసి ఆగమోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం శుక్రవారం రాత్రి శ్రీ వేదనారాయణ స్వామివారికి నాగలాపురం క్షేత్ర వీధుల్లో పెద్దశేష వాహనం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి పెద్దశేష వాహనంపై ఆశీనులను చేశారు. అనంతరం ప్రత్యేకంగా పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, కోలాట ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు పెద్దశేష వాహన సేవ వైభవపేతంగా జరిగింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్ల శ్రీ కోనేటి రాయ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏప్రిల్ 24వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆఖరి రోజైన శనివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటి రాయ స్వామివారిని శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను పుష్కరిణి వద్ద ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన జరిపి స్వామి అమ్మవార్లకు, చక్ర తాళ్వార్లకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై చందనం, పసుపు, తులసిమాలలు, పుష్పమాలలను అలంకరించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ, సహస్రధారల నడుమ ప్రధాన కలశ జలంతో స్వామి అమ్మవార్లకు, చక్ర తాళ్వార్లకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి నివేదన, నీరాజన సమర్పణ గావించారు. అనంతరం పుష్కరిణి పుణ్యజలాల్లో చక్ర స్నాన మహోత్సవం వేదోక్తంగా జరిగింది. దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 2వ రోజైన శనివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు
పంచాయుధ శ్రీ మలయప్ప స్వామివారిగా అలంకరించి చిన్నశేష వాహనంపై ఆశీర్వాదం గావించారు. స్వామివారికి పూజలు జరిపి హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఢిల్లీ పురవీధుల్లో స్వామివారికి చిన్నశేష వాహనం నయనానందకరంగా జరిగింది. అంతకుముందు బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పెద్దశేష వాహన సేవ వేడుకగా జరిగింది. ఢిల్లీ వాసులు పెద్దశేష వాహనంపై స్వామి అమ్మవార్లను దర్శించుకొని పునీతులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల, తిరుపతి, తాళ్లపాక గ్రామాలలో శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మే 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు వారం రోజుల పాటు సాగే ఉత్సవాలలో భాగంగా తొలి రోజైన శనివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానం రసరమ్యంగా సాగింది. ముందుగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళామందిరంలోని శ్రీ అన్నమయ్య విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమం జరిగింది. అనంతరం కళాకారులు చక్కగా అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్ తదితరులు పాల్గొన్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి పదకవితా పితామహుడైనటువంటి తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క జయంతి మహోత్సవాలు మనం వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నాము. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తత్వాన్ని, మహత్వాన్ని 32 కీర్తనలలో వర్ణించినటువంటి తాళ్లపాక అన్నమాచార్యుల వారు వారి మార్గాన్ని, వారి సంప్రదాయాన్ని అనుసరించి వారి కుమారుడు పెద తిరుమలాచార్యుల వారు, మనువులు చిన్న తిరుమలాచార్యుల వారు, వారి పరంపరకు చెందినటువంటి రేవణూరి వెంకటాచార్యుల వారు మొదలైన వారంతా కూడా ఈ వైభవాన్ని కొనసాగించారు. ఆ నామ సంకీర్తన వైభవాన్నంతా కూడా భక్తలోకానికి అందించాలనే ప్రయత్నంతో తిరుమల తిరుపతి దేవస్థానం స్థాపించినటువంటి అన్నమాచార్య ప్రాజెక్టు అన్నమాచార్య భక్తి సందేశాన్ని ప్రచారం చేయడానికి ఉద్యమంలాగా పురోగమిస్తున్నటువంటి ఈ సంస్థ ఈ జయంతి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇంతసేపు ఈ సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానాన్ని వైభవంగా నిర్వహించి మధురాతి మధురంగా శ్రవణపేయంగా ఆ సంకీర్తనలు ఆలపించినటువంటి మా కళాకారుల బృందానికంతా కూడా నేను మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో చిన్న కొట్టాయం ఉత్సవాలు కనుల పండుగగా ముగిశాయి. ఈ నెల 2వ తేదీ వరకు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ సోమస్కందమూర్తి స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ వీధుల్లో ఊరేగింపు కనుల పండుగ జరిగింది. నెల్లూరు జిల్లా గూడూరు మండలం కుందకూరు సమీపంలో కనుమరాయి కొండపై నెలవైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి కళ్యాణం వేడుకగా జరిగింది.
ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు సర్వాలంకార శోభితంగా ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ వేదికపై వేంచేపు చేశారు. వైదిక క్రతువులను పూర్తి చేసిన అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ సంప్రదాయ శోభితంగా కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. అలాగే నెల్లూరు జిల్లా రాపూరు మండలం గోనుపల్లి గ్రామంలో పచ్చని ప్రకృతి సంపదతో అలరారే అటవీ ప్రాంతమైన పెంచలకోన క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు స్వర్ణ మణిమయ ఆభరణాలు, దివ్య సౌగంధిక పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకరించి కళ్యాణ వేదికపై వేంచెపు చేసి షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయ నృసింహ నామస్మరణల నడుమ స్వామివారికి దేవేరులకు కళ్యాణోత్సవం ఆశాంతం ఉత్సవ రమణీయంగా సాగింది. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట ఉత్సవ కాంతుల్లో శోభిల్లింది. ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి జయంతి ఉత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం వేద పండితులు వేదస్వస్తి నిర్వహించారు. ఆపై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆవిర్భావ ఇతివృత్తాంత శ్రవణం శ్రావ్యంగా జరిగింది. అనంతరం స్వామి అమ్మవార్లకు నివేదన, మహామంగళ నీరాజన సమర్పణ గావించి ఋత్విక్ సన్మాన కార్యక్రమంతో ఉత్సవాలను ఘనంగా ముగించారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజన సేవ జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు వైదిక క్రతువులతో సేవించి సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం గోనుపల్లి గ్రామంలో పచ్చని ప్రకృతి సంపదతో అలరారే అటవీ ప్రాంతమైన పెంచలకోన క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి గరుడ వాహన సేవ ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు స్వర్ణ మణిమయ ఆభరణాలు,
దివ్య సౌగంధిక పుష్పమాలలు పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకరించి గరుడ వాహనంపై అధిష్ఠింపజేసి పూజాధికాలతో సేవించారు. అనంతరం భక్తుల కోలాహలం, మంగళ వాయిద్యాల నడుమ పెనుసిల తిరువీధుల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి గరుడ వాహన సేవ వైభవపేతంగా జరిగింది. ఇక ఇటు నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా భాసిల్లుతోంది. ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ చెన్నకేశ్వర స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించిన అర్చకులు హనుమంత వాహనంపై వేంచేపు చేసి నీరాజనాలు సమర్పించారు. ఆపై ఆలయ వీధుల్లో భక్తుల సంబరాలు, కళా ప్రదర్శన నడుమ శ్రీ చెన్నకేశ్వర స్వామివారికి హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది. శ్రీకాళహస్తి క్షేత్రానికి అనుబంధంగా ఊరందూరులో నెలవైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి గరుడ సేవ కనుల పండుగ జరిగింది. శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని శోభాయమాన అలంకరణలతో ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చిన అర్చకులు విశేషంగా ఆరాధనలు జరిపారు. ఆపై స్వామివారి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా ఆలయం వెలుపలకు తీసుకువచ్చి గరుడ వాహనంపై అధిష్ఠింపజేసి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ చెన్నకేశ్వర స్వామివారి గరుడోత్సవం శోభాయమానంగా సాగింది. చిత్తూరులోని తోటపాళ్యంలో నెలవైన శ్రీ సత్యమ్మ తల్లి ఆలయం ఉత్సవ కాంతుల్లో మెరిసింది. అమ్మవారి సన్నిధిలో తమిళ సంప్రదాయంలో చిత్తిరై మాసం పౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తిని సర్వ తేజోభరితంగా కొలువు తెచ్చారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా వేంచేపు చేసి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం భక్తుల సంబరాలు, కోలాటాల నడుమ చిత్తూరు నగర వీధుల్లో అమ్మవారి ఊరేగింపు అట్టహాసంగా జరిగింది. ఇక ఇటు చిత్తూరు నగరంలోని గిరింపేటలో చెంగల్వరాయి కొండపై కొలువుదీరిన శ్రీ చెంగల్వరాయి సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం హరోంహర నామస్మరణలతో మారుమ్రోగింది. వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ చెంగల్వరాయి కొండ సుబ్రహ్మణ్య స్వామివారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ ఉత్సవం భక్తిరస భరితంగా జరిగింది. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక తిరుచిపై కొలువుదీర్చి పూజలు జరిపారు. అనంతరం భక్తుల శరవణ భవ నామస్మరణలు, ఉత్సవ సంబరాల నడుమ గిరి ప్రదక్షిణ ఉత్సవం ఆద్యంతం ఆహ్లాద శోభితంగా జరిగింది. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. వైశాఖ పూర్ణిమ పర్వదినాన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి అష్టోత్తర శత ఘటాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో అర్చకులు పంచామృతాలు, పసుపు, చందనం, పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలను ప్రతిష్ఠ చేశారు. ఆపై కలశ పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజ, విశ్వక్సేనారాధన జరిపి ఆ కలశాలలోని సుగంధ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు ఏకాంతంగా అష్టోత్తర శత కలశాభిషేకాన్ని నిర్వహించారు. ప్రసిద్ధ అహోబిలం పుణ్యక్షేత్రంలో నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు వైశాఖ పూర్ణిమ శుభవేళ ఎగువ అహోబిలంలో ముఖమండపంలో చెంచులక్ష్మి సమేత శ్రీ జ్వాల నృసింహస్వామి ఉత్సవాలను స్నానపీఠంపై వేంచేపు చేశారు. ఉపచారాలను నిర్వహించిన తర్వాత పంచామృతాలు, పసుపు, మంచి గంధాన్ని ఉత్సవాలకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళ హారతులు సమర్పించారు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. చిత్తూరు జిల్లా ఐరాల మండలం అక్కం చెరువుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయ కుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉత్సవంలో ముందుగా ఆలయంలోని యాగశాలలో అర్చకులు ప్రాతకాల మండపారాధనలు, నాడీ సంధానం, ప్రతిష్టాంగ శాంతి పౌష్టిక హోమం, కళాన్యాస హోమాలను నిర్వహించి శుభవృషభ లగ్నంలో స్వామివారి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరిపారు. ఆపై అష్టమంగళ దర్శనం, మహాపూర్ణాహుతి సమర్పించారు. కుంభ ఉద్వాసన నిర్వహించిన తర్వాత ఆలయ నిర్వాహకులు, అర్చకులు, భక్తులు
కలశాలను తలపై పెట్టుకుని ప్రాకార ప్రదక్షిణగా విమాన గోపుర శిఖరానికి, అలాగే స్వామివారి మూలమూర్తులకు మహాకుంభాభిషేకం నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవాలయంలో నృసింహ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లక్ష్మీ నృసింహుని కళ్యాణం భక్తులను తన్మయలను చేసింది. చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో చూడ చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, పాడెదమిదనేము, పాడెదమిదనేము. రిమపమప పనిపమప రిమపమప పనిపమప నిస నిసరే మపని నిస. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 71,008 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,144 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,52,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.